దళిత కార్యకర్త సల్మాన్ హత్యపై వైసీపీ భగ్గుమంటోంది. డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టింది. ఆఫీస్కు చేరుకున్న వైసీపీ నేతలు సల్మాన్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గేటు ముందు బైఠాయించారు. పోలీసులు వైసీపీ నేతలతో వాగ్వివాదానికి దిగారు. వెంటనే తాము డీజీపీని కలవాలన్నారు. దీనికి పోలీసులు అడ్డు చెప్పడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం అడిషనల్ డీజీని కలిసేందుకు అనుమతి ఇవ్వడంతో ఆందోళన విరమించారు వైసీపీ నేతలు. సల్మాన్ హత్యపై పోలీసులు సరిగ్గా స్పందించలేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరిగి అతడిపైన కేసు పెట్టారని తెలిపారు. పోలీసుల సాయంతో టీడీపీ వాళ్ళు చంపేస్తున్నారని భయపడి సల్మాన్ ఇంటికి రాకుండా ఉండిపోయారన్నారు అంబటి. అధికారంలోకి వచ్చింది, ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సల్మాన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది. ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు. దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంటు అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని 324 చేశారు. చూశారు చిత్రం ఏంటో, ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారో తెలుసా, పోలీసులు సల్మాన్ మీద కేసు పెట్టారు, సల్మానే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సల్మాన్ మరణించాడు.